శ్రీనివాస్, మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2021 గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పూర్తి వివరాలు అయితే మీకు అందించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్టర్డే 17వ తారీఖు మార్చి నెల 2021 నాడు గవర్నమెంట్ ఒక GOMS నెంబర్ 23 అని విడుదల చేయడం జరిగిందనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. టెట్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏంటి, దాంట్లో సిలబస్ ఎలా ఉండాలి, ఏందని మొత్తం కూలంకషంగా చర్చించడం జరిగింది. ఒక PDF పంపించారు. ఆ PDF ప్రకారంగా ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలు అందించడానికి ట్రై చేస్తాను. టెట్లో 2 పేపర్లు ఉంటాయి. 1 to 5th క్లాస్కి వరకు వచ్చేసి పేపర్ 1 అని చెప్పేసి అంటాము. అలాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అంటే స్కూల్ అసిస్టెంట్ కనుక ఎవరైనా రాసేవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పేపర్ 2 అని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 గురించి మీకు నేను వివరిస్తాను. పేపర్ 1కి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని ముందుగా కనుక మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయినా చదివి ఉండాలి, లేదా సీనియర్ సెకండరీ ఫర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయినా, డిగ్రీ అయినా చదివి ఉండొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అన్నారు. కాకుంటే ఇక్కడ ఏమడిగారంటే 50% మార్క్స్ అయితే ఉండాలని కంపల్సరీ చెప్పారు. అలానే SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే మాత్రం 45% ఉంటే సరిపోతుందని చెప్పారు. అలానే BED కానీ DED కానీ ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్పారు. కాబట్టి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీకు ఓసీలు అంటే ఓసీ జనరల్ అయితే 50% మార్క్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. SC, ST, BC అయితే మాత్రం 45% ఉండాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ మీకు కనిపిస్తుంది, ఆర్ అని ఇచ్చారు. అది ఏంటనేది నేను వివరిస్తాను. ఎవరైతే NCTE గెజిట్ నోటిఫికేషన్ కంటే ముందు అంటే 23/8/2010 కంటే ముందు మీరు DED కానీ BED కానీ చేసి ఉన్నట్లయితే పాస్ అయినా కానీ లేదంటే జస్ట్ అడ్మిట్ అయినా కానీ వాళ్ళకి పర్సెంటేజ్ అనేది తగ్గించడం జరిగిందనమాట. వాళ్ళకి ఇంటర్మీడియట్లో 45% జనరల్ అభ్యర్థులకు ఉంటే సరిపోతుంది. SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మాత్రం 40% ఉన్నా కానీ సరిపోతుంది. ఈ కండిషన్ ఎవరికి అంటే 23/8/2010 గెజిట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందనమాట. అంతకంటే ముందు ఎవరైతే BED, DED చేశారో వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. అంటే పర్సెంటేజ్ తగ్గించడం జరిగిందనమాట. కాబట్టి ఇది కొంచెం మీరు ఇంపార్టెంట్ విషయం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 29 జూలై 2011 అంటే ఈ డేట్ కంటే ముందు ఎవరైతే BED, DED చేస్తారో వాళ్ళకి కూడా గ్రాడ్యుయేషన్లో అంటే లేదా డిగ్రీలో ఎలాంటి పర్సెంటేజ్ అవసరం లేదు. మినిమం పర్సెంటేజ్ అయితే అసలు ఇవ్వలేదు. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేట్ షల్ నాట్ బి అప్లికబుల్ టు దోస్ candidates who have already taken admission to the Bachelor of Education or Bachelor of Elementary Education or equivalent course prior to 29th July 2011 అని చెప్పారనమాట. కాబట్టి దీనికంటే ముందు ఎవరైతే అడ్మిట్ అయ్యి ఉన్నారో BED, DED వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో ఎలాంటి పర్సెంటేజ్ అసలు వాళ్ళకి మినిమం ఇంత అని ఎలాంటి పర్సెంటేజ్ అయితే లేదు. అది నోట్ ఇచ్చారనమాట. కాబట్టి ఇది కూడా మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే పేపర్ 1లో రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకి అనమాట. ఆ తర్వాత రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకి పేపర్ 1A అని అంటాం అనమాట. అలా కాకుండా స్పెషల్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి కొన్ని స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్ వాళ్ళు రాయాల్సిన పేపర్ని ఏమంటారంటే టెట్ పేపర్ 1B అని చెప్పేసి అంటారనమాట. దీని క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. అలానే DED స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు 1 by 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా ఇస్తారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరు గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ మనము పేపర్ 2 గురించి తెలుసుకుందాం. పేపర్ 2లో కూడా 2 ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే రెగ్యులర్ స్కూల్స్కి ఒకటి పేపర్ ఉంటుంది.
అలానే స్పెషల్ స్కూల్స్కి ఇంకో పేపర్ ఉంటుంది. రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకి పేపర్ ఏంటంటే పేపర్ 2A అని అంటాం అనమాట. అది 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. అలాగే స్పెషల్ స్కూల్స్ వాళ్ళకి కూడా పేపర్ 2B అని ఉంటుందన్నమాట. అది కూడా క్లాస్ 6th నుంచి 8th క్లాస్ వరకు. అంటే స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరిగా పేపర్ 2 అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే పేపర్ 1Aకి సంబంధించి నేను క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్తాను. అంటే రెగ్యులర్ స్కూల్స్ అందరూ రాయొచ్చు అనమాట ఈ పోస్టులకు సంబంధించి. కాబట్టి వీళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండొచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండొచ్చు. మార్క్స్ పర్సెంటేజ్ అయితే మాత్రం 50% మార్క్స్ ఉండాలని కంపల్సరీగా చెప్పారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే మాత్రం 40% ఉండాలని చెప్పారు. అలానే విత్ బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్, బీఈడి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నారు కంపల్సరీగా. లేదంటే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైనా కానీ అర్హులేనమాట. అలానే ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు. 4 year బిఏ ఎడ్యుకేషన్ కానీ బీఎస్సీ ఎడ్యుకేషన్ కానీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి మాత్రం 45% ఉంటే సరిపోతుంది. ఇది 4 year బిఏ ఎడ్యుకేషన్ కానీ బీఎస్సీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకనమాట. నార్మల్ పర్సన్స్కి అయితే మాత్రం 50 and 40 అనమాట. 50% ఏమో జనరల్ వాళ్ళకి, 40% ఏమో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కంపల్సరీగా వచ్చి ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్స్కి ఎలాగా అంటే వాళ్ళు కూడా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, అంటే పేపర్ 2A అనమాట. వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. అంటే గ్రూప్ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ అన్నా ఉండాలి. అలానే అంటే లిటరేచర్ అంటాం అనమాట మనం, అదన్నా ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అని అంటాము, అది కూడా ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ తెలుగు కానీ పీజీ హిందీ కానీ ఇలా ఉన్నా కానీ ఇస్తారంట. అలానే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అన్నా ఉండాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, కాబట్టి పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అన్నా ఉండొచ్చు. లేదా బీఈడీలో మెథడాలజీ, ఒక మెథడాలజీ ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. అంటే డిగ్రీ 3 years సబ్జెక్టు ఒకటి ఉండాలి. అలానే బీఈడీలో మెథడాలజీ కూడా ఉండాలి. లేదా పీజీ ఉండాలి. అంటే ఎంఏ తెలుగు అనుకోండి, వాళ్ళు లాంగ్వేజ్ ఇస్తున్నారు కాబట్టి బీఈడీలో తెలుగు ఉంటే సరిపోతుంది, ఒక మెథడ్ అనమాట. కాబట్టి ఈ విధంగా వీళ్ళకైతే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ మనము పేపర్ 2B అనమాట. అంటే స్పెషల్ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే దాదాపుగా గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. అలానే స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, అలానే జనరల్ బీఎడ్ జనరల్ కానీ, అలానే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ, బీఎడ్ జనరల్ విత్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని కానీ చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం నోటిఫికేషన్లో చూద్దాం. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అని తెలుసుకుందాము. అదేంటంటే 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 2.5 hours ఉంటుంది. అంటే 150 minutes టైం కూడా ఇస్తారు మనకి. అంటే ఒక్కొక్క బిట్కి 1 నిమిషం టైం ఉంటుందన్నమాట. ఏమేమి ఉంటాయి పార్ట్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి ఉంటుంది, లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి ఉంటుంది, లాంగ్వేజ్ 2 30 మార్క్స్కి ఉంటుంది, మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఇది పేపర్ 1A అనమాట. అంటే రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకనమాట. పేపర్ 1లో రెగ్యులర్ స్కూల్స్ అని ఉంటుంది, అది 1A అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ 30 మార్క్స్ అయితే ఈ విధంగా 150 మార్క్స్కి అయితే పేపర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 30 మార్క్స్ అని చెప్పాను, లాంగ్వేజ్ 1 అనేది 30 మార్క్స్ అని చెప్పాను. ఇది ఎలా చూజ్ చేసుకుంటాము ఏందనేది కూడా మీకు నేను చెప్తాను. ఈ లాంగ్వేజ్ 1 అనేది ఎలా చూజ్ చేసుకుంటామంటే
మనం 10th క్లాస్ వరకు చదివిన మీడియం కానీ, మనం 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఏదైతే చదివి ఉన్నామో అది కానీ, ఆ లాంగ్వేజ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మనకి ఇక్కడ ఒక 6 లాంగ్వేజెస్ అయితే ఆప్షనల్గా ఇవ్వడం జరుగుతుంది. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా అనమాట. ఈ 6 లాంగ్వేజెస్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ వాళ్ళు కనుక అప్పుడు ఆ సిలబస్లో కనుక చదివిన వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే వాళ్ళు 10th క్లాస్ వరకు ఏది ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉన్నారో అదే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి లాంగ్వేజ్ 1 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ లాంగ్వేజ్ 2కి వచ్చేటప్పటికి అందరూ ఇంగ్లీష్ తీసుకోవాల్సిందే, అందరికీ ఇంగ్లీషే ఉంటుందన్నమాట. ఇది గ్రామర్ సంబంధించి ప్లస్ అప్ టు 10th క్లాస్ పేపర్ 1 కాబట్టి ఇది అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మిమ్మల్ని అడగడానికైతే అవకాశము ఉందన్నమాట. పేపర్ 1B వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే ఉంటుందన్నమాట. పేపర్ 1A వాళ్ళకి ఏ విధంగా అయితే మార్క్స్ ప్లస్ పేపర్ స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ అలానే పేపర్ 1B వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది స్పెషల్ స్కూల్స్ వాళ్ళకని చెప్పాను నేను. నెక్స్ట్ మనం పేపర్ 2Aకి వెళ్ళిపోదాం. అంటే జనరల్ స్కూల్స్ ఉంటాయి కదా, మామూలు స్కూల్స్ వాళ్ళకి పేపర్ 2A కండక్ట్ చేస్తారనమాట. ఇది 150 మార్క్స్ ఉంటుంది. 2 hours 30 minutes టైం ఉంటుంది. అంటే 150 minutes ఉంటుంది. ఒక బిట్కి 1 నిమిషం అనమాట. అయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అందరికి కంపల్సరీగా ఉంటుంది, అది కూడా 30 మార్క్స్కి ఇస్తారు. ఇదంతా కామన్, అందరికీ కామన్ అనమాట. అంటే దాని తర్వాత మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్స్ కనుక ఎవరైనా రాయాలని అనుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్లో 60 మార్క్స్ ఇస్తారనమాట. ఒకవేళ తర్వాత సోషల్ స్టడీస్ రాయాలనుకున్న వాళ్ళకి మొత్తం సోషల్ స్టడీస్లో 60 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అలానే లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు కదా, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ అలా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ 60 మార్కులకు మాత్రం కంటెంట్ ఇస్తారు. 60 క్వశ్చన్స్ ఇస్తారనమాట. కామన్గా ఉండేవి ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి ఈ ముగ్గురు స్కూల్ అసిస్టెంట్స్కి కామన్గా ఉంటాయి. మిగతా వాళ్ళ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏదైతే మనం రాయాలనుకుంటామో దానికి సంబంధించి 60 మార్క్స్కి ఇస్తారు. టోటల్గా 150 మార్క్స్కి మనకి పేపర్ అయితే ఉంటుందన్నమాట. మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మీరు సపోజ్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నారనుకోండి, తెలుగులో కంటెంట్ వచ్చేసేమో 24 మార్క్స్, 6 మార్క్స్ ఏమో పెడగాజీ అంటే మెథడాలజీ మీద అడుగుతారనమాట. అలానే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి 24 ఏమో కంటెంట్ మీద అడుగుతారు, 6 ఏమో పెడగాజీ మీద అడుగుతారు అంటే మెథడాలజీ మీద అడుగుతారు అనమాట. అలానే మ్యాథమెటిక్స్ కూడా సేమ్ అనమాట. అలానే ఎన్విరాన్మెంట్ స్టడీస్ కూడా సేమ్ 24 క్వశ్చన్లు ఏమో కంటెంట్ మీద అడుగుతారు, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ మీద అంటే పెడగాజీ మీద ఆ సబ్జెక్టుకి సంబంధించి అడగడం జరుగుతుందనమాట. టోటల్గా 150 మార్క్స్కి పేపర్ 1 మీకు కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే. పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్లో అలానే సైన్స్లో కలిపి 60 మార్కులకి మీకు సబ్జెక్ట్ ఇస్తారని చెప్పాను కదా. మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్లో 24 ఏమో కంటెంట్ నుంచి ఇస్తారు, అలానే పెడగాజీ ఏమో 6 మార్క్స్కి ఇస్తారు. అలానే సైన్స్లో 30 మార్క్స్ ఉంటుందన్నమాట. అది ఫిజికల్ సైన్స్లోనేమో 12 మార్క్స్ ఇస్తారు, అలానే బయోలాజికల్ సైన్స్లో 12 మార్క్స్కి ఇస్తారనమాట. అంటే టోటల్ 12, 24 ఏమో కంటెంట్ అవుతుందన్నమాట. పెడగాజీ ఏమో 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ అనమాట. అంటే సైన్స్ రాసేవాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు మీరు మ్యాథ్స్ రాయాలి, ఫిజికల్ సైన్స్ రాయాలి, బయోలాజికల్ సైన్స్ మొత్తం కలిపి 60 మార్క్స్కి ఇస్తారనమాట. అలాగే సోషల్ స్టడీస్ రాసే వాళ్ళకి 48 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి ఇస్తారు, పెడగాజీ నుంచి 12 మార్కులకి ఇస్తారు, మొత్తం కలిపితే 60 మార్కులు అనమాట. అలానే లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారంటే 60 మార్క్స్కి మన కంటెంట్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కంటెంట్ 48 మార్క్స్, పెడగాజీ 12 మార్క్స్, మొత్తం కలిపి లాంగ్వేజ్ వాళ్ళకి 60 మార్కులకి ఇస్తారనమాట. ఇవి మనకి సబ్జెక్టుకు సంబంధించినటువంటివి. మిగతా 3 పార్ట్స్ అందరికీ కామన్గానే ఉంటాయి. ఏంటవి? సైకాలజీ, అలానే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి అందరికి కామన్గా ఉంటాయి అన్నమాట. పేపర్ 2B అనమాట. అంటే స్పెషల్ స్కూల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేపర్ అంటే వీళ్ళకి కూడా 150 మార్క్స్ ఉంటుంది.
ఫస్ట్ 3 పార్ట్స్ సేమ్ కామన్ అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. మిగతా 60 మార్క్స్కి వచ్చేసి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మీరు ఏ కేటగిరీలో అయితే స్పెషలైజేషన్ కోర్స్ చేసి ఉంటారో దాంట్లో 48 మార్క్స్ వస్తుంది, ప్లస్ 12 మార్క్స్ ఏమో పెడగాజీ, మొత్తం 60 మార్క్స్ అనమాట. టోటల్గా 150 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. మరి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ లేదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, మీరు లాంగ్వేజ్ 1లో ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ మీడియంలోనే ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ 1 కనుక మీరు తెలుగు చూజ్ చేసుకుంటే తెలుగు మీడియము ప్లస్ ఇంగ్లీష్ మీడియం 2 కలిసి వస్తుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 కనుక హిందీ చూజ్ చేసుకున్నారనుకోండి, హిందీ మీడియము ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అనేది కామన్గా వస్తుంది. మీరు లాంగ్వేజ్ 1లో ఏ లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ మీడియంగా వస్తుంది. అంటే బోత్ మీడియా, 2 మీడియాల్లో ఉంటుందన్నమాట ఎగ్జామ్. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత పెట్టారు ఏంటంటే, జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 60% అన్నారు. అంటే 150కి 60% అంటే 90 మార్క్స్ అవుతుంది. అలానే బీసీ అభ్యర్థులకైతే 50% అండ్ అబోవ్ అని చెప్పారు, అంటే 75 మార్క్స్ అవుతుంది. అలానే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 40% అన్నారు, అంటే 60 మార్క్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది క్వాలిఫైయింగ్ మార్క్గా పెట్టడం జరిగిందనమాట. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎగ్జామ్ ఎన్నిసార్లు పెడతారు ఇయర్లీ అని చెప్పేసి అంటే, ఇయర్కి ఒక్కసారి మాత్రమే పెట్టాలని వాళ్ళు సూచించడం జరిగిందనమాట. ఇక ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుందంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అని చెప్పేసి అంటాము. ఆల్రెడీ ఎంసెట్ కానీ డిఈఈ సెట్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ మనకి 2017 అప్పటి నుంచే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టెట్ కూడా కంప్యూటర్ బేస్డ్ సిబిటి ద్వారానే జరపాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారము మీరు చక్కగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిదనమాట. అతి త్వరలోనే మీకు టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ గైడ్లైన్స్ ప్రకారము చిన్న చిన్న మార్పులు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత డిఎస్సి కూడా నోటిఫికేషన్ వేయడానికి అయితే అవకాశం ఉంది. మీరు తప్పకుండా మంచిగా బాగా చదివి టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు వెయిటేజ్ వస్తుంది. నేను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, 20 మార్క్స్కి టెట్ వెయిటేజ్ ఉంటుంది, 80 మార్క్స్కి ఏమో డిఎస్సి ఉంటుందన్నమాట. టోటల్ 100%కి మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసి చూస్తారనమాట. కాబట్టి తప్పకుండా మీరు టెట్లో మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటే డిఎస్సిలో మీకు పోస్ట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఫ్రెండ్స్ మీ అందరికీ జాబ్ రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట. ఈ వైపున నా ఫోటో వస్తుంది, ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. నేను ఏవైతే న్యూ వీడియోస్ చేశానో అవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. కాబట్టి తప్పకుండా ఎక్కడున్న ఫోటోని ఇలా టచ్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోండి. తప్పకుండా మంచి వీడియోస్ మీరు చూడండి.